రేపటి నుంచి తెలంగాణలో మరోసారి కులగణన సర్వే ప్రారంభం కానుంది. మొదటి విడతలో సర్వేలో పాల్గొనని వారికి ఈసారి అవకాశం ఇవ్వనున్నారు. 28వ తేదీ వరకు కులగణన సర్వే కొనసాగనుంది. 3 విధాలుగా వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రేపటి నుంచి తెలంగాణలో మరోసారి కులగణన సర్వే ప్రారంభం కానుంది. మొదటి విడతలో సర్వేలో పాల్గొనని వారికి ఈసారి అవకాశం ఇవ్వనున్నారు. 28వ తేదీ వరకు కులగణన సర్వే కొనసాగనుంది. 3 విధాలుగా వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇక తెలంగాణలో రేపటి నుంచి జరగబోయే కులగణన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. సుమిత్ర, రేపటి నుంచి ఈ కులగణన సర్వే మరొక మారు తెలంగాణలో ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. వాస్తవానికి గతంలోనే కులగణన సర్వేను ప్రభుత్వం నిర్వహించింది. గత నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ కులగణన సర్వేని రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. బీసీ జనాభా లెక్కలు తీయడం కోసం అని చెప్పి ఈ కులగణన సర్వేని నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో అందుకు సంబంధించినటువంటి వివరాలని కూడా ఇటీవల కాలంలో బయటపెట్టింది. దాదాపుగా ఈ సర్వేలో 3,54,00,000 పైచిలకు మంది జనాభా తమ వివరాలని నమోదు చేసుకున్నట్లుగా ప్రభుత్వం వివరించింది. అంటే ఇది రాష్ట్ర జనాభాలో 96.9% నమోదైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే మరొక 3.1% జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ సర్వేలో, ఈ కులగణన సర్వేలో పాల్గొనలేనటువంటిది స్పష్టం చేసింది. సో అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోలేదని చెప్పి వివరాలని వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి వంటి కీలక నేతలు ఎవరూ కూడా ఇందులో వివరాలని నమోదు చేసుకోలేదు అని చెప్పింది. సో మొత్తానికి 3.1% తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాల చేత, కొంతమంది ఏమో సహకరించకూడదు అనేటువంటి ఆలోచనతో, మరికొంతమంది ఏమో అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సర్వేలో పాల్గొనలేదని చెప్పింది. అయితే దీనిపైన ఇంకా సమగ్రంగా వివరాలు వచ్చిన తర్వాతనే బీసీ రిజర్వేషన్ పట్ల ముందుకు వెళ్లాలని చెప్పి డిమాండ్లు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరొక మారు సర్వే చేయడం కోసం డిసైడ్ చేసింది. అందులో భాగంగా రేపటి నుంచి ఈ సర్వే మొదలు పెట్టబోతుంది. అంటే ఫిబ్రవరి 16 నుంచి దాదాపుగా 12 రోజుల పాటు ఫిబ్రవరి 28వ తేదీ వరకు కూడా ఈ సర్వేను నిర్వహించబోతా ఉంది. ఎవరైతే వివరాలు నమోదు చేసుకోలేదో వాళ్ళందరినీ వివరాలు సేకరించబోతుంది. అయితే 3 విధాలుగా ఈ వివరాలని నమోదు చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయింది. అందులో ఒకటి ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఎవరైతే వివరాలు నమోదు చేసుకుంటామని చెప్తారో వారింటికి ఎన్యూమరేటర్లను పంపించి వాళ్ళ వివరాలని నమోదు చేసుకుంటారు. 2 మండల పరిషత్ ఆఫీస్కి వెళ్ళి కూడా నేరుగా వివరాలని నమోదు చేసుకోవచ్చు. 3 ఆన్లైన్లో ఫామ్లని డౌన్లోడ్ చేసుకొని దాదాపుగా 50 కాలమ్స్తో ఆ ఫామ్స్ ఉంటాయి. వాటిని ఫిలప్ చేసి కూడా కార్యాలయాల్లో సమర్పించవచ్చు. ఈ విధంగా 3 విధాలుగా ఎవరైతే కులగణన సర్వేలో పాల్గొనలేదో వాళ్ళకి మరొక మారు ఈ వివరాలు నమోదు చేసుకోవడం కోసం అవకాశం ఇచ్చింది. సో ఆ మేరకు రేపటి నుంచి ఈ సర్వేను మొదలు పెట్టబోతా ఉంది. అందుకు సంబంధించినటువంటి కీలక సూచనలు ఇవ్వడం కోసము, ఆదేశాలు జారీ చేయడం కోసము, టోల్ ఫ్రీ నెంబర్ను కూడా విడుదల చేయడం కోసము ఈరోజు సాయంత్రం 4 గంటలకి అన్ని జిల్లా కలెక్టర్ల అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో సీఎస్ ఈ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతా ఉన్నారు.